Hi, good morning to all and all. So before going to our next session, so please subscribe my channel and like it. సో లాస్ట్ సెషన్లో మనం ఏంటంటే ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్స్లో వేరియబుల్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, సో అండ్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి అనేది చూసామన్నమాట. సో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం అండర్ డీస్పెక్లో డిక్లేర్ చేస్తాం. సో టుడే ఏంటంటే ఒక ఆర్పీజీ ప్రోగ్రాంలో ఒక ఫైల్ డిక్లరేషన్, సో ఒక ఫైల్ అనేది ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో వేరియబుల్ కాబట్టి డీస్పెక్లో, సో ఫైల్ అంటే ఆబ్వియస్లీ ఎఫ్ స్పెక్. సో ఆల్రెడీ స్పెక్స్ గురించి బ్రీఫ్ ఐడియా మీకు ఉంటుంది కాబట్టి నేను అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. సో వేరియబుల్ అయితే మనం అండర్ డీస్పెక్లో చేస్తాం, ఫైల్స్ అయితే అండర్ ఎఫ్ స్పెక్. సో మిగతా ఆపరేషన్స్ అండ్ మెయిన్ ఆపరేషన్స్ అన్నీ సి స్పెక్లో చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్ ఉంది, సో P1 అనే ఒక ఫైల్ ఉంది, ఒక ఫిజికల్ ఫైల్. ఈ ఫైల్కి మనం ఏ ఆపరేషన్ చేయాలి అంటే ఇన్పుట్ మోడ్లో తీసుకోవాలా, అవుట్పుట్ మోడ్లో తీసుకోవాలా, అప్డేటెడ్ మోడ్, సో అవన్నీ ఫైల్ యొక్క యాట్రిబ్యూట్స్ అన్ని డిఫైన్ చేస్తాం. తర్వాత మిగతా ఆపరేషన్స్ అనేవి చేద్దాం. ఈరోజు ఏం చేద్దాం అంటే ఏదో ఒక ఫైల్ని మనం డిక్లేర్ చేసి ఆ ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేద్దాం. సో దానికోసం ఆల్రెడీ నేను ప్రోగ్రామ్స్ అనేవి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రాసేసాను. ఆ ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైల్ రీడింగ్. సో ఇందులో ఏంటంటే నేను P1 అనే ఫైల్ అనేది డిఫైన్ చేశాను. అసలు ఈ ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ ఉందో లేదో చూద్దాం. సో దానికోసం మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ కోసం వెళ్ళడానికైనా F3 తీసుకుని బ్యాక్ రాకుండా, సో జనరల్గా అయితే ఇలా బ్యాక్ వస్తాం. మనం ఇక్కడ వర్క్ ఓబీజీ, సో ఆబ్జెక్ట్ ఉందా లేదా టేక్ F4 ప్రాంప్ట్ P1 ఇదే కదా ఫైల్. సో చెక్ చేస్తే P1 అనే ఫైల్ బస్వంత్ అనే లైబ్రరీలో ఉంది, యాట్రిబ్యూట్ ఫిజికల్ ఫైల్. సో సమ్ స్కూల్ డేటా ఏదో ఉంది. సో ఇలా బ్యాక్ వచ్చి ఈ కమాండ్ ప్రాంప్ట్లు ఇలా చెక్ చేయకుండా మనం ఆ ఫైల్లో ఉండే అంటే ఆ ప్రోగ్రాంలో ఉండే కూడా ఈ కమాండ్ ప్రాంప్ట్లో చెక్ చేయొచ్చు. అది ఎలా అంటే, సో మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ కోసం ఏం చేస్తామంటే షిఫ్ట్ F9. సో షిఫ్ట్ F9 అనేది ప్రెస్ చేస్తే ఆ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ వస్తుంది. సో మనం ఇక్కడేం చెక్ చేయొచ్చు, వర్క్ ఓబీజే టేక్ F4. సో ఫైల్ నేమ్ ఏంటి P1 లైబ్రరీ. సో మనం చెక్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది బస్వంత్ అనే లైబ్రరీలో ఉంది. సో మనం ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇంటర్నల్గా మన ల్యాప్టాప్స్లో చేస్తున్నాం కాబట్టి సో ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైనా కానీ మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైబ్రరీ అనేది ఎప్పుడైనా మనం వర్క్ చేసే లైబ్రరీ, కరెంట్ లైబ్రరీ అనేది టాప్లో ఉంటుంది. సో దానికోసం ఏంటి, సో మీకు ఏం చెప్తారంటే ఆఫీస్లో జస్ట్ లైబ్రరీ లిస్ట్ చెక్ చేయని చెప్తారు. సో దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, ఎడిట్. సో ఇలా చూస్తే మీకు లైబ్రరీ లిస్ట్ అనేది కనబడుతుంది. ఇక టాప్లో ఏముంది QGBL, ఇవన్నీ సిస్టమ్ లైబ్రరీస్ క్యూతో స్టార్ట్ అయినాయి కాబట్టి. సో సింపుల్గా నా లైబ్రరీ అనేది టాప్లో పెడతాను. సో ఇప్పుడు చూడండి టాప్లో నా లైబ్రరీ ఉంది. తర్వాత ఎప్పుడైనా కానీ మన వర్కింగ్ లైబ్రరీ అనేది పైన టాప్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే గార్బేజ్ వాల్యూస్ అలా రాకుండా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ P1 అనే ఆబ్జెక్ట్ ఉంది, అది మనకు తెలుసు. ఎందులో ఉంది, బస్వంత్ అనే 1 అనే లైబ్రరీలో ఉంది. సో అసలు అందులో ఏం డేటా ఉందో చూద్దాం. సో ఫిజికల్ ఫైల్లో డేటా చెక్ చేయాలంటే రన్ క్వరీ and P1. సో ఇందులో చూస్తే స్టూడెంట్ రోల్ నెంబర్ 100, 101, 102, 104, స్టూడెంట్ నేమ్ సమ్ ఏదో ఉంది. సో అడ్రస్ వచ్చేసరికి ఓన్లీ 100కే అడ్రస్ ఉంది, 102కే అడ్రస్ ఉంది. సో మనం కావాలంటే ఓన్లీ ఇవి 2 అయినా డిస్ప్లే చేయొచ్చు, లేదు మొత్తం డేటాని డిస్ప్లే చేయొచ్చు. సో మనం మొత్తం డేటాని డిస్ప్లే చేద్దాం. సో అసలు ఈ డేటా అనేది మనకు గుర్తుండాలి కాబట్టి జస్ట్ కాపీ చేస్తున్నాను నేను. సో డేటా అనేది ఓకే. ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్కి వద్దాం. సో ఈ కమాండ్ ప్రాంప్ట్ పోవాలంటే ఇక్కడ చూడండి F4 ప్రాంప్ట్ రిట్రీవ్, తర్వాత క్యాన్సిల్ F12. సో సింపుల్గా F12 క్యాన్సిల్ కొడితే ఆ లైన్ అనేది పోతుంది. సో ఇప్పుడు మన మెయిన్ ప్రోగ్రామ్. సో ఎఫ్ స్పెక్లో మనం ఏంటి, మనం ఏ ఫైల్ అయితే వాడుతాం, ఏదో ఓన్లీ ఫిజికల్ ఫైల్ అయినా లేదా లాజికల్ ఫైల్ అంటే ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డిఫైన్ చేయొచ్చు. సో ఫిజికల్ ఫైల్, సో ఎఫ్ దగ్గర ప్రాంప్ట్ F4 తీసుకుంటే మనకి సింపుల్గా చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ మనకేం కనపడింది, ఫైల్ నేమ్. సో సింపుల్గా ఫైల్ నేమ్ అంటే మనం ఏ ఫైల్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం.
సో నెక్స్ట్ ఏముంది ఫైల్ టైప్ అంటే ఏంటి? సో సింపుల్ హెల్ప్ తీసుకోండి F1లోకి వస్తే ఇక్కడ చూడండి ఐ ఇండికేట్ ఫర్ ఇన్పుట్ ఫైల్. సో ఇది ఏంటంటే ఇన్పుట్ ఫైల్ కోసం ఐ అనమాట. ఒకవేళ అది అవుట్పుట్ ఫైల్ అనుకోండి ఓ ఇస్తాం. అలా కాకుండా అప్డేట్, అందులో డేటా అనేది ఏదన్నా ఆల్రెడీ ఉన్న డేటా అప్డేట్ అవ్వాలనుకుంటే అది అప్డేట్ ఫైల్ అనేది ఇస్తాం. సో సి అనేది ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్ అని చెప్పి ఉంది. బట్ ఇది ఏంటంటే మ్యాక్సిమం స్క్రీన్స్లో వాడతాం. బట్ మనం మ్యాక్సిమం ఎక్కువ వాడేదైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఐ వాడుతున్నాం. బట్ ఈ ఆప్షన్స్ మన రిక్వైర్మెంట్ బట్టి వాడుతూ ఉంటాం. ప్రజెంట్ మనం ఇన్పుట్ ఫైల్ అంటే ఫైల్ రీడింగ్, ఇందులో ఉన్న డేటాని రీడ్ చేయాలి కాబట్టి ఇది ఇన్పుట్ ఫైల్గా డిఫైన్ చేద్దాం. సో ఇన్పుట్ ఫైల్ తర్వాత ఫైల్ డిజిగ్నేషన్. సో ఫైల్ డిజిగ్నేషన్కి వస్తే టేక్ హెల్ప్, ఇక్కడ చూడండి బ్లాంక్, లీవ్ ది ఫైల్ బ్లాంక్ టు ఇండికేట్ ద అవుట్పుట్ ఫైల్. సో ఒకవేళ అవుట్పుట్ ఫైల్ అయితే ఇది బ్లాంక్గా చేయాలి. సో మనం ఏంటి ఇన్పుట్ ఫైల్గా ఇచ్చాం కాబట్టి సో బ్లాంక్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి పీ ఇండికేట్ ఫర్ ప్రైమరీ ఫైల్. సో ప్రైమరీ ఫైలా సెకండరీ ఫైలా అని డిఫైన్ చేయాలంటే అలా ఓన్లీ ఒక ఫైలే కాబట్టి సో ఆప్షన్ ఏం అవసరం లేదు. సో ప్రైమరీ ఫైల్ అనేవును సెకండరీ ఫైల్ అనేవును. నెక్స్ట్ ఆర్ ఇండికేట్ ది రికార్డ్ అడ్రస్ ఫైల్. సో రికార్డ్ అడ్రస్ ఫైల్ అని చెప్పి ఇండికేట్ చేయాలంటే ఆర్, లేదు టీ అంటే ఎరేస్. నేనేంటంటే ఎఫ్ ఇచ్చాను. ఎఫ్ అంటే ఫుల్ ప్రొసీజర్ ఫైల్. సో ఫుల్ ప్రొసీజరల్ ఫైల్ అంటే ఏంటంటే దాని యొక్క అన్ని ఆపరేషన్స్, ఏ ఆపరేషన్స్ అయినా చేయొచ్చు, దానికి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. సో మనకి ఏంటి ఇందాక మనం చూస్తే ప్రైమరీ ఫైల్ అనేది ఉంది. సో ఇవేంటంటే ఒక్కో టైప్ కొన్ని ఉంటాయి అన్నమాట, ఆపరేషన్స్ కొన్ని చేయగలం అలా ఉంటుంది. ఫుల్ ప్రొసీజర్ ఫైల్ అంటే మనం ఆ ఫైల్లో ఏ పోర్షన్ నుంచి అంటే పర్టికులర్గా ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ప్రైమరీ ఫైల్ అంటే స్టార్టింగ్ నుంచి అంతా డేటా అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి రావాలి అనుకోండి, ఇలా మోడిఫికేషన్ చేయాలంటే ప్రైమరీ ఫైల్గా డిఫైన్ చేస్తే అవుతుంది. సో ఫుల్ ప్రొసీజరల్ ఫైల్గా డిఫైన్ చేస్తే దానిలో ఆపరేషన్స్ ఎలాంటి ఆపరేషన్స్ అయినా చేయొచ్చు. సో అందుకని ఫైల్ డిజిగ్నేషన్ అనేది ఎఫ్ అని ఇస్తాం, అంటే ఫుల్ ప్రొసీజర్. సో ఎండ్ ఆఫ్ ఫైల్, సో ఇది లేదు. ఫైల్ ఎడిషన్. సో ఫైల్ ఎడిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్లాంక్ ఇచ్చాను బట్ చెప్తున్నాను. సో లీవ్ ఫైల్ బ్లాంక్. సో ఇదేంటంటే బ్లాంక్ ఇచ్చాను ఎందుకంటే నేను ఇన్పుట్ ఫైల్గా ఇస్తున్నాను కాబట్టి. సో అలా కాదు ఏ ఇచ్చాను అనుకోండి, టైప్ ఏ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ రికార్డ్ టు ఏ డిస్క్. సో డిస్క్ ఫైల్ అనేది మళ్ళీ చెప్తాను ప్రస్తుతం కదండి. ఏ అంటే ఇందులోకి ఏమన్నా డేటా రైట్ చేయాలి అంటే ఆ ఫైల్లో ఏదైనా డేటా యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ అనేది డిఫైన్ చేస్తాం, లేదంటే మనం దాన్ని బ్లాంక్ వదిలేస్తాం. సో ప్రస్తుతానికి నేను డేటా అనేది రీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎటువంటి డేటా యాడ్ చేయట్లేదు. సో లీవ్ బ్లాంక్. నెక్స్ట్ సీక్వెన్స్, అది మనం యూజ్ చేయం. ఫైల్ ఫార్మాట్ ఏమి ఇచ్చాను ఈ. సో హెల్త్లో మీరు చూస్తే టైప్ ఈ ఫర్ ఎన్ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫైల్. సో ఇది ఎక్స్టర్నల్ అంటే మనం ఈ ఫైల్ అనేది ఎక్స్టర్నల్గా వేరే చోట క్రియేట్ చేసింది కాబట్టి సో ఎక్స్టర్నల్ ఫైల్ కాబట్టి ఈ ఇస్తాం. సో లిమిట్స్ అనేవి ఏమీ లేవు. రికార్డ్ అడ్రస్ టైప్, ఈ రికార్డ్ అడ్రస్ టైప్ అనే దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇది వదిలేసండి, నెక్స్ట్ చెప్తాను. సో అంటే నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. కావాలంటే మీరు హెల్ప్లో కావాలంటే చూడండి. F1 తీసుకుంటే టైప్ ఏ ఫర్ క్యారెక్టర్ కీ, సో డి డేటా కీ, ఎఫ్ నెంబర్ కీ. సో కీ వాల్యూస్ గురించి రిలేటెడ్. సో మనం మ్యాక్సిమం కే అనేది వాడతాం. కీ వాల్యూస్ ఉన్నప్పుడే ఈ ఫైల్లో మనం అనేది యూజ్ చేస్తాం. సో ఆ ఫైల్లో ఏమైనా కీ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు సో నేను ఇవ్వలేదు అంటే నా ఫైల్లో కీ వాల్యూ అనేది లేదు, అందుకే నేను కే అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కావాలంటే అది మనం చెక్ చేయొచ్చు. సో F9, షిఫ్ట్ F9. సో ఆల్రెడీ ఒక మెయిన్ సోర్స్ కోడ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే షిఫ్ట్ F3. సో దానిలో మీరు చెక్ చేసుకుంటే సో ఇందులో డేటా అనేది కాపీ చేయాలా వద్దు అనేది మనం ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి నేనేం కాపీ చేయట్లేదు కాబట్టి ఎన్ అని ఇస్తాను, నో అని ఇస్తున్నాను. ఫైల్ ఏంటి PF_P1 కదా. సో ఇక్కడ చెక్ చేయండి బ్రౌజ్ కాపీ మెంబర్. సో మనం కాపీ చేయాలనుకుంటున్నాం ఏ ఫైల్, PF_P1 అనే ఫైల్ని చూడాలనుకున్నాం. సో PF_P1 అని ఇచ్చాము. ఫైల్ అనే సోర్స్ ఫైల్ ఏంటి text 1 2 3 లైబ్రరీ అది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. సో సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి టాప్లో ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్రోగ్రామ్ ఉంటుంది, కింద బాటంలో వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్ చేసిన ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చెక్ చేసుకుంటే సో ఏమి ఇచ్చాము, రికార్డ్ ఫార్మాట్ నేమ్ స్కూల్ కే అని ఉంది, స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేము అండ్ స్టూడెంట్ అడ్రస్. ఎటువంటి కీ ఫీల్డ్ అనేది లేదు. సో అందుకనే నేను కీ ఫీల్డ్ ఆ ఫైల్కి కే అనేది మెన్షన్ చేయలేదు. సో దీన్ని ఇది పోవాలనుకుంటే F12 ప్రెస్ చేస్తుంది,
రిమూవ్ అవుతుంది బాటంలో ఉన్నది. సో అగైన్ టేక్ F4. చూడండి ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ రికార్డ్ అడ్రస్ టైప్ అనేది నేను ఏమీ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ డివైస్ దగ్గర డిస్క్ అనేది మెన్షన్ చేశాను. టేక్ F1. ఇక్కడ చూడండి. సో ఆ ఫైల్ అనేది ప్రింటర్ ఫైలా, డిస్క్ ఫైలా, వర్క్ స్టేషన్ ఫైలా, సో ఇలా సీక్వెన్స్ ఫైల్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఏంటంటే నేను ఇన్పుట్ మోడ్ ఇలా వాడుతున్నాను కాబట్టి డిస్క్. సో ఎటువంటి స్క్రీన్స్ ఇలాంటివి ఏం లేవు, ప్రింటర్ రిలేటెడ్ డేటా ఏం లేదు కాబట్టి జస్ట్ డిస్క్, అందుకని డిస్క్ ఫైల్గా నేను మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ కీవర్డ్స్ అని ఇలా ఉంటాయి. కావాలంటే ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి సమ్ కీవర్డ్స్ వస్తాయి అనమాట. డివైస్. సో ఇవేంటంటే మనం ఇంకా ప్రోగ్రామ్ ఇన్బిల్ట్ లోపలికి డెప్త్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ వాడతాం. ప్రస్తుతానికైతే ఇవేం వాడడం. సో ఇక్కడ ఏంటంటే మన యొక్క రెండు ఫైల్స్ అనేవి యూజ్ చేసాం అనుకోండి, ఆ రెండు ఫైల్స్కి సేమ్ రికార్డ్ ఫార్మాట్ ఉంది, లేదు ఫైల్స్ రెండింటికి సమ్ సేమ్ కామన్ డేటా ఉంది, ఆ ఫైల్స్ అనేవి డిఫరెంట్ నేమ్స్తో మనం చేయాలంటే ప్రిఫిక్స్ చేయాలనుకున్న అలాంటి టైంలో ఈ ప్రిఫిక్స్ అనేవి వాడతాం. ఫైల్స్ నేమ్స్ ప్రిఫిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ PFP1 ఈ ఫైల్ అనేది ఉంది. సో నేను ఏంటంటే ప్రోగ్రాంలో సమ్ డిఫరెంట్ స్టేజెస్లో వాడుతున్నాను. సో అది మాడిఫై చేయాలనుకుంటే ఈ ప్రిఫిక్స్ వాడితే ఏమవుతుందంటే ఇలా ఏదైతే ప్రిఫిక్స్ మనం మెన్షన్ చేస్తామో అప్పుడు PFP1 ఇలా అనమాట. ఫైల్ అనేది ఇలా మెన్షన్ చేస్తాం. బై డిఫాల్ట్ ఫైల్ నేమ్ ఇదే ఉంటుంది, బట్ ప్రోగ్రామింగ్లో మనం వాడేటప్పుడు W_, దానికోసం ప్రిఫిక్స్ ఇలా చేయాలనుకున్నప్పుడు ఈ ప్రిఫిక్స్ బై నేమ్ అనేది ఇలా ఇండికేట్ చేస్తాం. అవి యూజ్ చేసేటప్పుడు మనకు ఐడియా వస్తే ప్రస్తుతానికి వదిలేయండి. ఈ P-లిస్ట్, పారామ్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. P-లిస్ట్ అంటే పారామీటర్ పంపడానికి ఇలాంటివి. సో అవన్నీ నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతానికి దీని వరకు చూడండి. సో ఫైల్ డిక్లరేషన్ అనేది అయిపోయింది. F-specలో ఒక ఫైల్ నేమ్ ఇచ్చాము, అది ఇన్పుట్ ఫైల్గా డిఫైన్ చేసాము. ఫుల్ ప్రొసీజరల్ ఫైల్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్. సో దీనిలో ఎటువంటి కీ ఫీల్డ్ లేదు కాబట్టి కీ ఫీల్డ్ అనేది మెన్షన్ చేయలేదు, జస్ట్ డిస్క్. సో ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్. సో నెక్స్ట్ ఏంటి, ఆ ఫైల్లో ఉన్న డేటా అనేది రీడ్ చేయాలి. సో ఏ ఆపరేషన్స్ అయినా అండర్ C-specకే జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ C-spec అనేది డిఫైన్ చేస్తాం. టేక్ F4. సో నేనేంటి జస్ట్ రీడ్ అనేది ఇస్తున్నాను. సో రీడ్ అనేది అండర్ ఆపరేషన్. సో మనం ఇంతకుముందు ఇందులో ఏమేమి చూసామంటే ఈ రీడ్ దగ్గర జస్ట్ మనం చూసింది ఐ థింక్ డిస్ప్లే ఆప్షన్ ఒకటి చూసుంటారు మీరు లాస్ట్ వీడియోలో. ఎస్, డిస్ప్లే. డేటా అనేది డిస్ప్లే చేయాలంటే ఇది ఒకటి చూస్తాము. అగైన్ అవేల్ ఆపరేషన్. సో మెయిన్ ఈ ఆపరేషన్లో మెయిన్ ఆపరేషన్ అవేల్. ఈ అవేల్ ఒకటి నాకు తెలిసి డిస్ప్లే, ఇవి రెండే చూశారు. బట్ ఈ రోజు నుంచి చాలా ఆప్షన్స్ అనేవి చూస్తూ ఉంటారు. ఈ అండర్ ఆపరేషన్ మనం ఈ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. సో సింపుల్గా రీడ్ ఏ ఫైల్లో ఉన్న డేటాని, సో అది ఫ్యాక్టర్, అండర్ ఫ్యాక్టర్ 2లో ఆ ఫైల్ నేమ్ అనేది డిఫైన్ చేస్తాం. రీడ్ PFP2. సో ఎయిదర్ మీరు ఆ ఫైల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదా ఆ ఫైల్ యొక్క రికార్డ్ ఫార్మాట్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను ఫైల్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చి చూపిస్తాను. ప్రస్తుతానికి ఫైల్ నేమ్ ఇస్తున్నాను. సో రీడ్, ఆ ఫైల్ అనేది రీడ్ చేస్తున్నాను. సో రీడ్ చేసిన తర్వాత ఎప్పటి వరకు రీడ్ చేయాలి. సో మనం రీడ్ అనే ఫర్ ఎగ్జాంపుల్ లూపింగ్ స్టేట్మెంట్స్ మనకు తెలుసు. ఇఫ్, డూ వైల్, తర్వాత డూ, తర్వాత ఫర్ లూప్, స్విచ్. సో ఇలా లూపింగ్ స్టేట్మెంట్స్ మనకు కొన్ని తెలుసు. బట్ మనం ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి డూ వైల్ వాడుతున్నాను. డూ వైల్. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న మొత్తం డేటా రావాలి, ఓన్లీ ఫస్ట్ రికార్డ్ ఒకటే కాదు. రీడ్ అంటే సింపుల్గా ఏం చేస్తుంది, అది ఈ ఫైల్ని రీడ్ చేసి ఏదో ఒక డేటా ఇస్తుంది. బట్ మనకేంటి మొత్తం డేటా కావాలి కాబట్టి ఈ ఫైల్ అనేది లాస్ట్ రికార్డ్ వరకు రీడ్ అవ్వాలి కాబట్టి సమ్ లూపింగ్ స్టేట్మెంట్ రాయాలి. సో దానికోసం మనం రాసే లూపింగ్ స్టేట్మెంట్ ఏంటంటే డూ వైల్ లూపింగ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. సో C-specలో అది అండర్ C-spec. సో నెక్స్ట్ డూ వైల్. సో ఆపరేషన్ డూ వైల్ ఆఫ్, సో ఎప్పటి వరకు నాట్ పర్సంటేజ్ ఎండ్ ఆఫ్, అంటే సింపుల్ ఈ పర్సంటేజ్ ఇవన్నీ వదిలేసండి, నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఫైల్ యొక్క చివరి వరకు రానంత వరకు రీడ్ చేయాలి. అంటే సింపుల్గా ఫైల్ యొక్క చివరి వరకు రీడ్ చేయాలి. సో ఈ పోర్షన్ ఫస్ట్ పోర్షన్ అంటే ఫస్ట్ రికార్డ్ దగ్గరకు వచ్చారబ్బా, ఈ రికార్డ్ రీడ్ చేసింది అంటే ఇది ఎండ్ ఆఫ్ ది ఫైల్ కాదు, అంటే ఇంకా రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ రెండో రికార్డ్కి రావాలి. సో అంటిల్ ఈ లాస్ట్ 4th లైన్ వరకు ఇది రీడ్ చేయాలి. సో దానికోసం మనం ఇలా రాస్తాం, డూ వైల్ ఆఫ్ నాట్ పర్సంటేజ్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో EOF నాట్ ఇలా అని కాదు, ఇక్కడ స్పేస్ ఇవ్వాలి ఇలా అని అనుకోవద్దు. స్పేస్ లేకపోయిన వర్క్ అవుతుంది, స్పేస్ ఉన్న వర్క్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఈ స్టేట్మెంట్ రాయాలనుకుంటే
సో ఫస్ట్ ఏంటి సింపుల్ మీకు ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండర్ ఎఫ్ ఫైల్ డిక్లరేషన్ చేశాను. ఇక్కడ ఫైల్ డిక్లరేషన్ తర్వాత ఏం చేసాం, ఫైల్ అనేది రీడింగ్. సో అండర్ సి స్పెక్లో రీడ్ pf1 ఆ ఫైల్ని రీడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, అండర్ సి స్పెక్లో లూపింగ్ స్టేట్మెంట్. లూప్ ఏంటి, లూప్ ఆఫ్ ఎంతవరకు, నాట్ %eof ఎండ్ ఆఫ్ ఫైల్. సో pf1 ఓకేనా. సో రీడ్ ఫైల్ నేము. సో నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ ఏదో రాస్తాం. సో లూప్ అనేది మీకు అర్థం అవడానికి పెట్టేది జస్ట్ రీడ్ ఫైల్ నేము, తర్వాత ఈ లూపింగ్ స్టేట్మెంట్ అనేది రావాలి. సో ఎలా అనమాట లూపింగ్ స్టేట్మెంట్ సింపుల్గా ఎలా రాస్తామంటే డూ వైల్ ఆఫ్ నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్, ఈ ఫైల్ యొక్క ఎండ్ వరకు. సో నేను ఇంతకుముందు చెప్పాను రీడ్ దగ్గర మన రికార్డ్ ఫార్మేట్ నేమ్ ఇచ్చినా వర్క్ అవుతుంది, బట్ డూ వైల్ ఇలాంటి వాటిల్లో ఓన్లీ ఫైల్ నేమే వర్క్ అవుతుంది. రికార్డ్ ఫార్మేట్ నేమ్స్ ఇలాంటివి ఇస్తే ఎర్రర్స్ వస్తాయి. అది సో ఇదన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు ఫైల్ అనేది రీడ్ అవుతుంది, ఆ లూప్లోకి వచ్చాం. నెక్స్ట్ ఏంటి, అందులో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. సింపుల్గా మనం ఇంతకుముందు లాస్ట్ దానిలో మనం ఏమి ఇచ్చాము, ఎడిషన్ సబ్ట్రాక్షన్ రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇందులో ఉన్న ఫీల్డ్స్ ఇస్తాం. ఇప్పుడు అందులో ఉన్న ఫీల్డ్స్ ఏంటి మనకి చూడండి, స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, అడ్రస్, ఇవే కదా ఫీల్డ్స్. సో సింపుల్గా అవే ఇస్తాం. స్టూడెంట్ రోల్ నెంబర్, ఫ్యాక్టర్ 1 స్టూడెంట్ రోల్ నెంబర్ డిస్ప్లే. సో ఈ ఫస్ట్ రోల్ నెంబర్ అనే డేటా డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఏమవ్వాలి, స్టూడెంట్ నేము డిస్ప్లే ఆపరేషన్. నెక్స్ట్ ఏంటి, అడ్రస్, స్టూడెంట్ ఎస్టీ అడ్రస్ అంటే ఫీల్డ్ నేమ్ ఇస్తున్నాము, డిస్ప్లే చేస్తాం, జస్ట్ ఫీల్డ్ నేము డిస్ప్లే. సో ఇవన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇచ్చాం చూడండి, రీడ్ pf2. మనం అనుకోవచ్చు ఆల్రెడీ ఒకసారి రీడ్ చేస్తున్నాం కదా, మళ్ళీ రీడ్ చేయటం. ఫస్ట్ టైం రీడ్ చేసాం, డేటా డిస్ప్లే చేసాం, మళ్ళీ సెకండ్ రికార్డ్ కూడా రీడ్ చేయాలి కదా. సో సింపుల్గా అలా అనమాట, అంటిల్ లాస్ట్ రికార్డ్ వరకు కోసం. సో అగైన్ రీడ్ ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తాం. కావాలంటే ఇక్కడ మళ్ళీ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చుకోవచ్చు, రీడ్ ఆపరేషన్ కాబట్టి. సో ఇలా లూపింగ్ స్టేట్మెంట్స్ దగ్గర మాత్రం ఫైల్ నేమే ఇవ్వాలి. సో రీడ్ pf2. సో కావాలంటే ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చి చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటో నాకు గుర్తులేదు, ఒకసారి చూస్తాం. మళ్ళీ కంప్లీట్గా రికార్డ్ ఫార్మాట్ నేమ్ వెళ్తాం, ప్రస్తుతానికి ఈ ఫైల్ ఉంది. సో లూపింగ్ స్టేట్మెంట్ ఎండ్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ్ టు. సో సింపుల్గా ఇది ఎక్కడ ఇస్తామంటే అండర్ ఆపరేషన్ కేటగిరీ ఇస్తాము. సో ఆపరేషన్ ఎండ్ టు చేసాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్ అండర్ ఎవర్ $INLR =. సో సింపుల్గా మనం ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. సో సింపుల్గా ఫైల్ డిక్లేర్ చేసాము, ఫైల్ని రీడ్ చేసాము, లూపింగ్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఏవైతే డేటా అనేది డిస్ప్లే అవ్వాలో ఆ డేటాని డిస్ప్లే చేస్తున్నాము. అగైన్ నెక్స్ట్ రికార్డు రీడ్ అవడానికి రీడ్ ఆపరేషన్ చేసాం. సో కంప్లీట్ మళ్ళీ అగైన్ ఇక్కడికి వస్తుంది. సో ఎండ్ టు లూపింగ్ స్టేట్మెంట్ ఎండ్ అయింది, ఫైనల్గా ప్రోగ్రామ్ ఎండ్ అయింది. సో ఫైల్ చేస్తున్నాను, సో కంపైల్ చేస్తున్నాను. సో ఆల్రెడీ కంపైల్ చేస్తుంది. సో 1 సెకండ్ మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. సో చూడండి, ప్రోగ్రామ్ RR06 ప్లేస్డ్ ఇన్ లైబ్రరీ bus1 0 హైలైట్స్ సర్వీస్. సో ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో ప్రోగ్రామ్ కాల్ చేస్తుంది. సో కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చింది డిస్ప్లే. ఏం డిస్ప్లే అవ్వాలి, ఫస్ట్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఎంత 100, నెక్స్ట్ నేమ్ రావాలి, తర్వాత వాడి అడ్రస్ రావాలి. సో 100 అగైన్ ప్రెస్ ఎంటర్, నేమ్ డిస్ప్లే అవుతుంది, వాడి అడ్రస్ ఏమింది హైదరాబాద్. సో ఫస్ట్ రికార్డ్ కంప్లీట్గా డిస్ప్లే అయింది. 100 రాము హెచ్వైడి. నెక్స్ట్ ఏం రావాలి, 101 సమ్ ABC అనే డేటా ఇది రావాలి. సో నెక్స్ట్ రికార్డ్ చూద్దాం, 101 ABC. సో అడ్రస్ వాడికి ఎంటీ ఉంది. సో డిస్ప్లే ఎంటీ వాల్యూ. ఓకే, ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ రికార్డ్ 102. సో నేమ్ రాహుల్, అడ్రస్ హైదరాబాద్. సో ఇది అది కరెక్టే కాదు చెక్ చేసుకోండి. 102 రాహుల్ హైదరాబాద్. నెక్స్ట్ రికార్డ్ ఏంటి, 104 ABC. సో అది పర్ఫెక్టే కాదు చూద్దాం. లాస్ట్ రికార్డ్ 104. సో నేమ్ ABC. సో ఫైనల్గా డేట్ వాడి అడ్రస్ లేదు కాబట్టి సో ఎంటీ. సో ఫైనల్గా
డేటా అనేది పర్ఫెక్ట్గా డిస్ప్లే అవుతుంది. నేను మీకు చెప్పాను రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చినా కానీ వర్క్ అవుతుందని. సో రికార్డ్ ఫార్మాట్ కదా, రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇస్తే కాపీ చేసుకుంటున్నాను నేను. సో ఏం చెప్తున్నాను నేను ఇక్కడ రీడ్ దగ్గర ఫైల్ నేమ్ ప్లేస్లో కావాలనుకుంటే సో ఫ్యాక్టర్ టు రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చాను. మీరు ఎప్పుడైనా నేను ప్రాంప్ట్ ఎక్కడ పడితే అక్కడ కర్సర్ పెట్టి డిస్ప్లే చేస్తున్నాను, ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. సో మీరు మాత్రం మ్యాక్సిమం ఇలా ఈ స్టార్టింగ్ పాయింట్లోనే పెట్టి ప్రాంప్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ నేను స్కూల్ ఇలా పెట్టాను. సో కావాలంటే డూ వైల్ లూప్లో కూడా నేను ఫైల్ నేమ్ తీసేసి రికార్డ్ ఫార్మాట్ నేమ్ పెడతాను. చెక్ చేద్దాం. నేను ఎర్రర్ వచ్చిందని చెప్పాను, బట్ మీకు వస్తుందో లేదో చూపించాలి కదా. సో అండ్ ఈ ప్లేస్ కూడా ఫైల్. సో సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. కంపైల్ చేస్తున్నాను 14. సో చూడండి, కంపైలేషన్ స్టాప్డ్ సర్వీస్ 20 ఎర్రర్ ఫౌండ్ ఇన్ ప్రోగ్రామ్. సో ఎర్రర్ ఏంటో చెక్ చేద్దాం. సో ఎర్రర్ కోసం చెక్ చేయాలి, స్కూల్ ఫైల్ చెక్ చేయాలి. సో స్కూల్ ఫైల్ అనేది చూసుకోండి ఇలా చాలా ఉంది. సో బట్ మనం ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్లో ఉంటాం. ఎండ్ పాయింట్కి వెళ్ళాలంటే సింపుల్గా షిఫ్ట్ F6 ప్రెస్ చేస్తే బాటమ్కి వచ్చేస్తాం. సో ఇక్కడ డిస్ప్లేకి చూడండి 5. సో 5 తీసుకున్నాను, డిస్ప్లే అవుతుంది. ఇక్కడ బాటమ్ కంట్రోల్ అనేది కర్సర్ ఇక్కడికి వచ్చి ఉండదు. సో మనకి ఈ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. సో బస్వంత్ ఎవరు ఇష్యూడ్ బై ఫైల్ నేమ్. సో సమ్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కావాలంటే ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఫైలు దాని సోర్స్ ఫైల్ ఏంటి ఇవి కూడా వస్తాయి. బట్ నేను ఏంటంటే ఎర్రర్స్ చెక్ చేయాలి కాబట్టి సో కంట్రోల్ ఎప్పుడైనా బై డిఫాల్ట్ ఇక్కడే ఉంటుంది. బీ పెడితే బాటమ్ అన్నట్టు బీ పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకోండి సివియారిటీ, మెసేజ్ టోటల్స్, ఇన్ఫర్మేషన్, వార్నింగ్స్, ఎర్రర్స్, సర్వీస్ ఎర్రర్స్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే 30 ఫస్ట్ ఎప్పుడైనా కానీ 30 లెవెల్ ఎర్రర్ ఉందేమో చెక్ చేయాలి. ఆ తర్వాత 20 లెవెల్, 10 లెవెల్. సో 30 లెవెల్ లేదు, 20 లెవెల్ ఎర్రర్ ఉంది. సో కొంచెం పేజ్ అప్ చేయండి. ఇక్కడ చూడండి, ద పారామీటర్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఫర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఈఓఎఫ్. సో సింపుల్గా మనకి ఎర్రర్ అనేది ఈ ఈఓఎఫ్ ఎండ్ ఆఫ్ ఫైల్ అనే ఫంక్షన్ దగ్గర వస్తుంది బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో అది మనం క్లియర్గా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ని కాపీ చేసుకుంటాం. సో పేస్ట్. సో షిఫ్ట్ F4. సో ఇస్తే ఈ నెంబర్ ఏ ప్లేస్లో మనకు ఉందో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ అగైన్ చెక్ చేస్తున్నాను. సో క్యారెక్టర్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఆల్రెడీ ఇది ఎండ్ ఆఫ్ ఫైల్. సో స్టార్టింగ్లో ఇంకెక్కడన్నా ఉందేమో చూద్దాం. సో మళ్ళీ అగైన్ షిఫ్ట్ F4. సో ప్రెస్ చేస్తే మనం చూడండి పారామీటర్. సో పారామీటర్ స్కూల్ ఇది రికార్డ్ ఫార్మాట్ నేమ్ నాట్ వ్యాలిడ్ ఫర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఈఓ ఫైల్. సో మనం ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ పేజ్ అప్ చేస్తే మనం ఆ ఎర్రర్ ఎప్పుడైనా కానీ ఈ లైన్ కిందే ఎర్రర్ చూస్తూ ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఒకే లైన్లో రావట్లేదు. సో చెక్ చేసుకుంటే దీనిపైనే మనకి ఆ ఎర్రర్ ఎక్కడుందో కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి డూ వైల్, ఇది 8th లైన్ ఇది. సో ఆ బాటంలోనే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో పారామీటర్స్ ఇది వ్యాలిడ్ కాదని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది 9th లైన్, ఇది 8th లైన్. సో ఇన్ బిట్వీన్ మనకి ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అయింది. సో సింపుల్గా ఇలా స్కూల్ ఫైల్ అనేది చెక్ చేసుకోవాలి. సో స్కూల్ ఫైల్ అనేది చెక్ చేయడం వస్తే ఎర్రర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేసి మనం రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఇక్కడ ఎర్రర్. సో ఏం ఎర్రర్? సో ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఈ ఎండ్ ఆఫ్ ఫైల్ ఇలాంటి చోట మనం ఫైల్ నేమే మెన్షన్ చేయాలి. రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది మెన్షన్ చేయడానికి అవుతుంది. సో సో నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రోగ్రామ్తో రిలేటెడ్ కాదు. సో స్కూల్ ఫైల్లో ఉన్న డేటా అనేది రిమూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది. సో దానికోసం ఏంటంటే DLT SPLS డిలీట్ స్కూల్ ఫైల్, ప్రెస్ ఎంటర్ ఆర్ F4. సో ఇలా వస్తుంది. స్టార్ సెలెక్ట్.
సింపుల్గా సెలెక్ట్ చేసాం. బట్ ఇక్కడ మనకు చూడండి 20 ఫైల్స్ డిలీటెడ్, 0 ఫైల్స్ నాట్ డిలీటెడ్ అని. సో ఇది రీఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ డేటా అన్ని ఫైల్స్ డిలీట్ అయ్యాయి. సో అదనమాట. మళ్ళీ అగైన్ మనం రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేయాల్సిందండి ఇక్కడ మనం ఏంటంటే రికార్డ్ ఫార్మాట్ నేమ్ కాదు, ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో టేక్ ఎఫ్, సో ఫైల్ నేమ్ ఇచ్చాను. ఓకే, ఫైల్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ మనం డిఫైన్ చేసిన తప్పుగా తెచ్చాం. PFP1 ఫైల్ నేమ్, సారీ, సో చూడండి. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇస్తే ఇది వర్క్ అవుతుంది. సో ఫైల్ నేమ్ ఇస్తే అవ్వట్లేదు. ఇప్పుడు డేటా అనేది డిస్ప్లే అవుతలేదు చూడండి. సో 100 రాము, సో సింపుల్గా డేటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 101 ఏబీసీ. సో నెక్స్ట్ దానికి ఇది లేదనమాట, అడ్రస్ లేదు. 102 రికార్డ్, థర్డ్ రికార్డ్ వస్తుంది. రాహుల్, అగైన్ హైదరాబాద్. సో లాస్ట్ రికార్డ్ 104 ఏబీసీ. సో సింపుల్ ఒక ప్రోగ్రామ్ అనేది ఫైల్ ఎలా రీడ్ చేయాలి, సో డేటా ఎలా డిస్ప్లే చేయాలని చూసి నెక్స్ట్ ఫైల్లో సమ్ అదర్ ఆపరేషన్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ.